హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరితా మోహన్. మనం రెస్టారెంట్స్లో తినే పాలక్ పన్నీర్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా అంతే సూపర్ టేస్టీతో ఉండే పాలక్ పన్నీర్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 4 చిన్న సైజు పాలకూర కట్టల్ని తీసుకున్నాను. వీటిని కాడలతోనే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెలో వాటర్ని బాగా మరిగించి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం ఇందులో వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఉడికించుకుందాం. అంటే ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఈ నీరు మొత్తం తీసేసి పాలకూరని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి, అలాగే మనం చల్లార్చి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని ఇది మొత్తం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక స్టవ్ మీద కడాయి పెట్టి ఇక్కడైతే నేను బటర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి. ఇలా బటర్ లేదా మీరు వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకుందాం. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఈ పాలకూర పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించాలి. ఇక్కడ మనకి బటర్ స్లోగా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరికొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకుందాం. మనకి ఉల్లిపాయ ముక్కలు, మనం తీసుకున్న మసాలాలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని వీటిని కూడా బాగా మరిగించాలి. ఇలా ఈ పాలకూర మొత్తం బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇది మరికొంచెం ఉడికేలోపు వేరే కడాయి పెట్టి ఇలా కొంచెం కసూరి మేతి వేసుకొని 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుందాం. పన్నీర్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది. ఇక ఈ రోస్ట్ చేసిన కసూరి మేతిని చేత్తో మ్యాష్ చేసి ఇలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు నేను 4 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమీగడైనా వేసుకోవచ్చు. మరికొంచెం సేపు ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇక్కడ చూడండి, నేను వేసిన బటర్ మొత్తం సెపరేట్ అయిపోయి పాలక్ పన్నీర్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. పాలక్ పన్నీర్ ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది చల్లారిన తరువాత మరికొంచెం చిక్కబడి పాలక్ పన్నీర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చివరిగా ఒక చిన్న స్టెప్తో మన రెసిపీని కంప్లీట్ చేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఈ పోపుని పన్నీర్ కర్రీలో వేసి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. దీనివల్ల పోపు ఫ్లేవర్ కూడా పాలక్ పన్నీర్తో కలిసి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో దొరికే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే సింపుల్గా, ఇంతే ఫాస్ట్గా మీరు కూడా ఈ పాలక్ పన్నీర్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.